12 మూట్ల పాత బాయిని ఎప్పుడన్నా చూసిరా? ఇప్పుడు నేను చూపిస్తా. పాతకాలంలో ఎట్ల మీద ఆటలేసి మూటలు కొట్టిన రోజులు అవి. ఆ మూటలు కొట్టేటప్పుడు ఇవో ఈ 2 రాళ్ళ మధ్యలో ఒక గిరక ఉండే. ఆ గిరక నుంచి నీళ్ళు అనేటివి బయటికి తీసి ఓ ఇంట్లో వస్తే ఇంట్లోకి వెళ్ళి వాడి ఇట్లా పోతాయి అన్నట్టు, ఒక వరుస పోటీ వాడి. ఒక్క కాదు 12 మూటలకి 12 గిరకలు ఉంటాయి. ఆ 12 గిరకల పోటీ ఇగో ఇట్లా వరుసల పోటీ నీళ్ళు పోవడానికి దారులు ఉంటాయి అన్నట్టు. ఈ దారుల పోటీ నీళ్ళన్నీ ఒక దగ్గర కలిసి ఈ ఒక దగ్గర నుంచి వాడి ఇట్లే వాడి చక్కగా పొలాలకు వెళ్ళిపోతాయి. మీరు చూడాల్సింది ఈ పైన పాడుపడ్డ బావి మాత్రమే కాదు, ఈ బావులని పాతకాలంలో ఎట్లా డిజైన్ చేసిర్రు అనేది చూస్తే ఇంకా మనం ఆశ్చర్యపోతాం. అబ్బా, ఒక ఇల్లు కట్టడానికే ఇంజనీరింగ్ని ఆయనని వీళ్ళని పిలుచుకొని ఎంతో చేస్తాం, కానీ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేదే లేని సమయంలో ఎంత బ్రహ్మాండంగా బావి కట్టిరు అనేది ఇప్పుడు నేను చూపిస్తా. బావులు అనేటివి చూడడానికి పైనకి చాలా సింపుల్గా కనిపించినా కూడా దాంట్లో ఉన్న మ్యానుఫ్యాక్చర్ మాత్రం మన ఊహలకు అందదు, అంత బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన మోట్ల బావి మీనికెళ్ళి వచ్చి దీని కిందికి వెళ్ళి ఎట్లా ఉంటుంది, సొరంగం టైప్లో వస్తుంది. అది ఎట్లా ఉంటుందో చూపిస్తారండి. ఎంత బాగుంది చూడండి. దీని కింద ఒకేసారి ఈజిప్ట్ పిరమిడ్లు కూడా మనకి రావు, అంత బ్రహ్మాండంగా కట్టిరు ఇది. కాకపోతే శిథిలావస్థలకు వెళ్ళిపోయింది, కానీ ఇది చూడండి ఎట్లా ఉందో. మీన మోట్ల రాళ్ళు ఉంటాయి, దాని కింద ఇట్లా సొరంగం లాగా వేసినారు. ఇది ఎందుకు వేసినారు అని అంటే పొద్దుస్థానం రాత్రుళ్ళు ఈ మూటలు నడుస్తూనే ఉంటాయి కాబట్టి రైతులు అనేటోళ్ళు అలసిపోయేదానికి విశ్రాంతి కోసం ఏమన్నా సరుకు సరంజామా అన్నం తినడం వాన పడ్డప్పుడు గినంగా చేసుకోవడానికి ఇలాంటి సొరంగాలను ఏర్పాటు చేసేది అన్నట్టు. దీని కిందనే పడుకోవడం అది చేసేది. 12 మూట్ల బావి అని అంటే మినిమం 12 జతల ఎడ్లు, 12 మనుషులు, 12 రైతులు ఒకేసారి నాన్ స్టాప్గా నడుస్తూనే ఉండేటిది అన్నట్టు. ఆ 12 మంది ఉండడానికి తినడానికి ఇలాంటి ఆ బావి కింద సొరంగం లాంటిది ఏర్పాటు చేసుకుంటారు అన్నట్టు. ఎంత బ్రహ్మాండంగా ఉంది ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది మాత్రమే కాక ఇది చూపించడానికి వీలు లేదు, పాత పడిపోయింది కాబట్టి దాని కింద కూడా ఇంకొక సొరంగం ఉంది. వీడియో చూపించడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. పాతగా పాడుపడిపోయింది అని అనుకుంటాం, కానీ ఈ పాత బాయిల్నే ఎంత ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉందో ఒకసారి చూడండి. 12 మూట్ల బావి అని అంటే అంత ఆషామాషి కాదు. దీన్ని మెయింటైన్ చేయడానికి ఇంత బ్రహ్మాండంగా డిజైన్ చేసి కట్టిరు. ఈ నీళ్లు ఇందులో నుంచి బయటికి తోడడానికి 24 ఎడ్లు అంటే 12 జతల ఎడ్లు డే అండ్ నైట్ అంటే 12 జతలు డే టైంలో, 12 జతల ఎడ్లు నైట్ టైంలో వర్క్ చేస్తే తప్ప ఇన్ని నీళ్ళు బయటికి తీయలేరు. అయినా కూడా అన్ని నీళ్ళు ఉండేటివి. అక్కడ రాను రాను కాలం మారే కొద్దీ మీకు కనిపిస్తుంది కదా మోటార్స్, అక్కడ మోటార్స్ పెట్టేసి కొట్టిర్రు. కానీ మోట్లకున్న కష్టము మోటార్లకు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు చూసిన ఈ సొరంగాలేమో ఫస్ట్ రైతులు రెస్ట్ తీసుకోవడానికి ఉన్న సొరంగాలేమో ఆ మోట్ల కింది పక్క పోర్టు నుంచి అక్కడ కనబడుతున్న అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఉన్నది మొత్తం సొరంగం టైప్ ఇందాక నేను చూపించింది. అది కాక ఇక్కడ ఇంకొక సొరంగం ఉంది. దాని లోపల ఎలా ఉంది అనేది ఇంకా కొంచెం క్లారిటీగా చూపిస్తా. లోపల ఉన్న 2వ సొరంగం చూపెట్టడానికి అవకాశం కుదరతలేదు. ఇక్కడ పోవడానికి కూడా అసలు ఏరియా లేదు. మళ్ళీ తర్వాత చూపిస్తా. అది కాక మందులు కొడుతున్నాం, చాలా బిజీ అయిపోయినాం. ఇక్కడ నుంచి రైతులు రెస్ట్ తీసుకోవడానికి మోట్లు కొట్టి 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 అలసిపోయి ఇక్కడ 2వ సొరంగం ఉంటుంది. ఇందులో కూడా రైతులు రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. అట్లా ఉంటుంది ఆ కాలం కష్టం. జనరేషన్ మారే కొద్దీ ఓపెన్ వెల్స్ తర్వాత బోర్వెల్స్ వచ్చేసినాయి. పశువులకు అంత విలువ ఇచ్చేది ఇప్పుడు చూద్దామన్నా కూడా కమ్మ కోడలు కనబడకుండా అయిపోయినాయి. అంత కష్టం చేసిరు కాబట్టినే ఈరోజు ఉండనీకే భూములు, తిననీకే ఇంత తిండి సంపాదించి పెట్టారు. నాకు అనిపిస్తుంది అట్లా. ఇక్కడ 2వ సొరంగం కనిపిస్తుంది కదా, ఇట్లా ఒక్కటే బావికి 2 సొరంగాలు, 12 మోట్లు. ఇంత పెద్ద బావిని చూడడం మన అదృష్టం అని చెప్పుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు ఈ మోట్ల మీద నుంచే ఒక 40 ఫీట్ల మీదకి వెళ్ళి దుంకేది కిందికి. రండిరా రండిరా ఈతలు కొట్టడానికి ఎండుగాలం వచ్చింది రండిరా
ఆ స్విమ్మింగ్ పూల్లో కొడితే ఏమొస్తుందిరా, ఇలాంటి బావులలో కొడితేనే కిక్కు మజా వస్తుంది.